ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నాను. ఏం చేయాలి బేబీ, ఒకటి కమిట్ అయ్యాం కదా, తప్పదు మరి. ఇలాంటివి కమిట్ అయ్యే ముందే వెనుక ముందు చూసుకోవాలి. సరేలే. అవును, ఇంట్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు నేనే ఖాళీగా ఉన్నావు. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను బేబీ? ఆ రుద్ర నా నెత్తి మీద ఒక పని పెట్టి వెళ్ళింది. ఏం పని చెప్పింది మామ్స్? రోజా డీటెయిల్స్ తెలుసుకోవడానికి రుద్ర వెళ్ళింది. ఈలోగా రోజాని డైవర్ట్ చేయమంది లేదా డిస్టర్బ్ చేయమంది. ఎందుకు మేడం? రుద్ర మీద రోజాకి డౌట్ రాకుండా ఉండడానికి. అవునా? మా అక్క ఏం చేసినా సూపర్గా ఆలోచిస్తుంది మేడం. సరే సరే, ఇంట్లో ఎవరైనా మనల్ని ఇలా చూస్తే మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. మీరిద్దరు వెళ్ళండి. మామ్స్, ఇంట్లో ఎవరూ లేరు. ఆ బాలి ఏమో ఆఫీస్లో పనుందని వెళ్ళాడు. ఇంకా రాలేదు, ఆఫీస్లోనే ఉన్నాడు. మరి ఆ రోజా యమునలు? వాళ్ళిద్దరూ ఎక్కడ లేని సంతోషంతో బయటికి వెళ్లారు. సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే మన సంతోషాన్ని దూరం చేస్తున్నట్టే అనుకోవాలి. అనుకుంటే సరిపోదు మేడం, ఎత్తుకు పై ఎత్తేసి చిత్తు చేయాలి. అయితే ఒక మంచి ఐడియా చెప్పు. ఆ రోజాని ఎలా డిస్టర్బ్ చేయాలో? అయ్యో మేడం, మా అక్క మీకు చెప్పినట్లే నాకు ఒక పని అప్పచెప్పింది. ఏంటో ఆ పని? కనక మహాలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది మేడం, తనని నేను వెతకాలి. ఎవరు? ఉందిలే మేడం, వరుసకి నాకు మా అక్కకి చెల్లవుతుంది. వామ్మో, కనక మహాలక్ష్మి అంటే మన కనకమేనా? టిల్లు, ఇంతకీ తను ఎక్కడుంటుంది? మా ఏరియాలోనే ఉంటుంది మేడం, ఇళ్లలో పనిచేస్తుంటుంది. తనతో ఏం పనుంది రుద్రకి? ఆ కనక మహాలక్ష్మి కనపడడం లేదు మేడం. ఎవరో ఏదో పనుందని ఎక్కువ డబ్బులిచ్చి తీసుకెళ్లారంట. పాపం, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోను లేదు, ఇంటికి రావడం లేదు. టిల్లు ఎక్కడికి వెళ్తుంది? పని ఉందని వెళ్తున్నానంది కదా. వచ్చేస్తుందిలే, కంగారు పడద్దు. లేదు మేడం, రోజులు అస్సలు బాలేదు. మేమంటే మంచి దొంగలం, కానీ అందరూ అలా ఉండరు కదా. వాళ్ళ నాన్న చాలా భయపడిపోతున్నాడు. మీ కనకం సంగతి తర్వాత గాని నాకేదన్నా మంచి ఐడియా ఇస్తావా? మామ్స్, వాట్ ఇస్ దిస్? నువ్వు ఆ క్యారెక్టర్లో ఉండిపోయి నీ బ్రెయిన్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నిజమే బేబీ, ఒకరి మీద ఆధారపడ్డం మొదలైతే అలాగే కంటిన్యూ అవుతుంది. సరే మేడం, ఇప్పుడు నేను వెళ్ళి మా కనక మహాలక్ష్మికి డబ్బు ఎవరిచ్చారు, తనని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ వివరాలు నేను లాగాలి. ఆ తర్వాత మా రుద్రక్క వాళ్ళ చర్మం లాగుతుంది. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. వాళ్ళకి కనకం వివరాలు తెలియకుండా జాగ్రత్త పడాలి. ఏదో ఒక ప్లాన్ చేయాలి. మామ్స్, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బేబీ? ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఆ రోజా మైండ్ బ్లాక్ చేయాలి. ఆ రోజాని ప్రశాంతంగా ఉంచితే ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటుంది. ఏం చేయాలి? నేను నా భర్తని తప్పుగా ఆలోచించాను. ఆ
ఆయన్ని నేను బాధ పెట్టాను, నన్ను ఆయన బాధ పెట్టారు. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు చాలా పెద్దవయ్యాయి, చాలా దూరం వెళ్ళాయి. ఇకనైనా మేమిద్దరం కలిసి ఉండేలా మమ్మల్ని దీవించు. ఈ అపార్థాలు వెంటనే తొలగిపోవాలి. మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప కోపాలకి చోటు లేకుండా చూడమ్మా. నేను తల్లిని కాబోతున్నాను అనే విషయాన్ని మా ఆయనకి ఈరోజు చెప్పబోతున్నాను. ఇది మొదలు. మా ఇద్దరి మధ్య అనురాగం కొనసాగేట్టు చూడమ్మా. రోజా, ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ రోజు నుండి మళ్ళీ మీరిద్దరూ ఎప్పట్లా ప్రేమ పక్షుల్లా మారిపోతారు. ఈ రోజు మా ఆయనకి ఇష్టమైనవన్నీ వండి ఆయనకి బాగా తినిపించాలి. ఓ, ఆయన బాగోగులు చూసుకోక ఎన్ని రోజులైందో తెలుసా? నా కళ్ళ ముందే బాలుగారు కనిపిస్తున్నా నా ఆస్తి కాదు, నా వాడు కాదు అనే భావన నన్నెంత బాధిస్తుందో. అదంతా ఈ రోజుతోనే తొలగిపోతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఈరోజు బాలుగారికి గుడ్ న్యూస్ చెప్తాను. రోజా, ఈ రోజు మనందరికి చాలా మంచి రోజు. నువ్వు అస్సలు లేట్ చేయొద్దు. బాలుగారు రాగానే నీ చేతులతో స్వీట్ చేసి ఆయన చేతికిచ్చి ఈ స్వీట్ న్యూస్ చెప్పు. స్వీట్ చేయడమే కాదు యమునా, బాలుగారికి జ్యూస్ చేసిస్తాను. అది కూడా డబుల్ కుంకుమ పువ్వు వేసిస్తాను. బాలుగారికి కుంకుమ పువ్వు ఎందుకే? ఆయన నిన్ను జ్యూస్ లో కుంకుమ పువ్వు కలుపు అంటారు కదా, అందుకు. రోజా, ఇక ఆలస్యం చేయకు. ఫోన్ చేసి చెప్పే ఇప్పుడే. ఇప్పుడా? ఇప్పుడే చెప్పు. చెప్పు. యమునా, బాలుగారి ఫోన్ రింగ్ అవుతోంది. చూసావా రోజా, బాలుగారి ఫోన్ రింగ్ అవుతుందన్న ఫీలే నీకెంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? ఇది కదా ప్రేమంటే, ఇదే కదా బంధం అంటే. రోజా ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? బాలుగారు, మీతో మాట్లాడాలి. చెప్పు రోజా. బాలుగారు, ఇన్నాళ్ళు మీ ఫోన్ నెంబర్ని నేను బ్లాక్ చేసినందుకు సారీ. పర్వాలేదు, ఇప్పుడు అన్బ్లాక్ చేసావు కదా, థ్యాంక్ యూ. బాలుగారు, ఈ రోజు నుండి మీరు నాకు బాలుగారు కాదు, బాలునే. మీరు నా వారు. మీరు నా భర్తగా ఒక మాట వినాలి. నేను మీ భార్యగా నేనొక మాట మీతో చెప్పాలి. చెప్పు రోజా. లేదు, ఇలా ఫోన్లో చెప్పేది కాదండి. మీరు ఇంటికి రండి. మీ కళ్ళల్లోకి చూస్తూ మీ చేతులు పట్టుకొని చెప్తాను. తొందరగా రండి ప్లీజ్. ఇప్పుడే వచ్చేస్తాను రోజా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బయలుదేరుతున్నాను. 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. రోజా. రోజా, ఇక నుంచి నీ లైఫ్ మొత్తం హ్యాపీనెస్.
ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. బాలు గారిని సర్ప్రైజ్ చేయాలి కదా. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు.